నువ్వు ఎవరో నీకు తెలియాలి అంటే అన్న దాని గురించి చెప్పుకుంటూ నిసర్గదత్ మహారాజు గారు, నువ్వు ఈ శరీరమా మరేదైనానా, లేక అసలు ఏమిటి, నువ్వు అసలు ఏమి కాదో తెలుసుకోవడం నీకు ముఖ్యమని అనిపించట్లేదా? అది తెలుసుకోవడం ఇది తెలుసుకోవడం అన్నది నీకు ముఖ్యంగా ఉంది గాని అసలు నువ్వు ఈ శరీరమా, లేకపోతే మరి ఇంకేదైనానా, లేక అసలు ఏమీ కాదా, అది తెలుసుకోవడం నీకు ముఖ్యం అనిపించడం లేదా? నీ సమస్యలన్నీ ఈ శరీరానికి సంబంధించిన సమస్యలే అన్న విషయం నీకు కొంచెం కూడా అనిపించడం లేదు? ఒక్కసారి ఎప్పుడైనా చూసుకున్నావా? నాకు దీనివల్ల సమస్య, దానివల్ల సమస్య, వారి వల్ల సమస్య, వీరి వల్ల సమస్య అనుకుంటున్నావు గాని నీ సమస్యలన్నీ నీ శరీరం నేననుకోవడం వల్లనే అని నీకు ఎప్పుడు అనిపించదా? నువ్వు కేవలం ఈ శరీరం కావని స్ఫురించినప్పుడు ఈ తిండి, ఈ తిప్పలు, ఈ వసతి, ఈ కుటుంబం, ఈ మిత్రులు, పరువు, ప్రతిష్ట, భద్రత, ఎలాగోలాగా బతకాలి అన్న ఈ కాంక్ష, వీటికి ఏమి అర్థం ఉంటుందా? శరీరం నేననుకుంటేనే కదా ఇంత బరువులు, ఇంత బాధ్యతలును అన్నారు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు, మరైతే నేనెవరిని అన్నాడు. అంటే నిసర్గత్ గారు అంటున్నారు, నీవెవరు కాదో అది నీకు తెలిస్తే చాలు, నీవు ఎవరో తెలియవలసిన అవసరం లేదు. మనం చూసింది, భావించిన దాన్ని బట్టే, అనగా మనం ఎరిగి ఉన్న దాన్ని అనుసరించే ఎరుగని దాన్ని వర్ణించగలం. ఏదైనా మనం తెలిసిన దాన్ని గురించే వర్ణించగలం, భావించిన దాన్ని గురించే తెలుసుకోగలం తప్ప మన జ్ఞానం అంతే. నీవు ఇంతకు ముందు ఏదైనా వినో, తినో, చూసో, అనుకున్న దానినే నువ్వు గుర్తించగలవు, భావించగలవు. మన జ్ఞానం ఇంకంతే. అయినప్పుడు మన ఆత్మజ్ఞానం కూడా అంతకే పరిమితం అయిపోతుంది. నీకెంత తెలుసో అంతే నీ ప్రపంచం, నీకేది తెలుసో అదే నీ ప్రపంచం. అవునా? అవునమ్మా. ఇప్పుడు నీకు తెలిసిన బంధువులు, మిత్రులు, తెలిసిన ప్రదేశాలు, తెలిసిన వ్యక్తులు, తెలిసిన వ్యవహారాలు, తెలిసిన సంఘటనలతో కూడి ఉంటుంది నీ ప్రపంచం. నీకంతే ప్రపంచం. అవును, నాకు కూడా అంతే. తెలిసిన పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, నేను, నాది, నాకున్న కొన్ని ఇష్టాలు, నష్టాలు, కష్టాలు, అంతే నా ప్రపంచం. అంతకు మించి ఇంకొక మరో ప్రపంచం ఉంటుందా? ఉండదు. ప్రతి వ్యక్తికి కూడా అతడికి ఏది తెలుసో దానికి సంబంధించినంత ప్రపంచమే ఉంటుంది. కాబట్టి మన జ్ఞానం అంతే. అయినప్పుడు మన ఆత్మజ్ఞానం కూడా మరి అంతే పరిమితం అవుతుంది కదా. కానీ ఈ పరిమితమైన జ్ఞానంతో ఆ అపరిమితమైన నిన్ను ఎలా వర్ణించగలం? నువ్వేమో అపరిమితుడివి, పరిమితమైన జ్ఞానంతో ఉన్నావు. ఈ పరిమితమైన జ్ఞానంతో ఆ అపరిమితమైన దానిని ఎలా వర్ణించగలం? ఇది కాదు, అది కాదు అనే నెగేషన్ తో మాత్రమే మాట్లాడడానికి, ఇది కాదు అది కాదని చెప్పగలమే గాని ఏది నువ్వో చెప్పడానికి వీలు పడదు అన్నారు మహారాజు గారు. అప్పుడు ప్రశ్న, మీరు ఉన్నతులు స్వామి, మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నాము అంటున్నారు, నేనేమో ఎరగని వాణ్ణి కదా అన్నాడు ఆయన. ప్రశ్నించి ఆయన అంటే ఆ ప్రశ్నించే ఆయన ప్లేస్ లో మనల్ని మనం చూసుకోవాలి. వాళ్ళెవళ్ళో మహారాజు గారును ఇంకో ప్రశ్నించేవాడు అన్నట్లుగా మనం వినకూడదమ్మా. అవునమ్మా. ఆ ప్రశ్నించే ఆయన ఏమన్నాడు? మీరు ఉన్నతులు స్వామి, మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నాము అంటున్నారు, మరి నేను అలాగా ఎరిగి లేనివాడని కదా అన్నాడు. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నీవు ఎరుగని వాడవని, అందుచేత నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావని నేను ఎప్పుడైనా నీతో అన్నానా? నీకు సత్యం తెలియదు, నీకు సత్యం తెలియదు గనక
నువ్వు ఎరుగని వాడివి కాబట్టి నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు అని నేను ఎప్పుడైనా నీతో అన్నానా? అలాంటి అంతరాలు సృష్టించిన వారినే వాటిని రుజువు చేయమని అడగండి. నీవు పరిమితికి నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు అని ఎవరైనా అంటే వారిని నేను ఎలా పరిమితున్నో, నేను ఎలా తక్కువ స్థాయిలో ఉన్నానో రుజువు చేయండి అని వాళ్ళని అడగండి. మీరు మీకు తెలియనిది నాకు తెలుసును అని నేను ఎప్పుడు అనలేదే. మీకు తెలియంది నాకు తెలుసు అని ఎప్పుడైనా నేను అన్నానా? అనలేదే అన్నారు స్వామి. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, మీ మాటలు జ్ఞానయుతంగా ఉంటాయి, మీ ప్రవర్తన ఉదాత్తంగా ఉంటుంది, మీ దయాగుణం అత్యంత శక్తివంతంగా ఉంటుంది అన్నాడు అతను. అప్పుడు నిసర్గదత్ మహారాజు గారు అంటున్నారు, అవన్నీ నాకు తెలియవు. నాకు తెలిసిందల్లా నీకు నాకు తేడా లేదు అని మాత్రమే తెలుసు. ఒక జ్ఞాన స్థితి. నీకు నాకు తేడా ఏమి, నువ్వు తెలియని వాడివి, నేను తెలిసిన వాడిని, నీకు కొంతే తెలుసు నాకు అంతా తెలుసు, ఇలాంటివి ఏమీ ఉండవు. పైగా నేను దయామయుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఉదాత్తమైన ప్రవర్తన కలిగిన వాడిని, అత్యంత శక్తివంతుణ్ణి అని కూడా నాకు తెలియదు. నీకు నాకు తేడా లేదు అని మాత్రమే నాకు తెలుసు. నీ జీవితం లాగానే నా జీవితం కూడాను. నీవు పుట్టావు, పెరిగావు, కష్టాలు, సుఖాలు, బాధలు, బరువులు, బాధ్యతలు, రోగాలు, రుష్టులు అన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అలాగే నేను కూడా. ఒక వరుస క్రమంలో జరిగే సంఘటనల సముదాయం ఇదంతా. ఎవరికైనా ఒక పద్ధతి ప్రకారం ఆయా సంఘటనలు వారి వారి ప్రారంభానుసారం అలా జరిగిపోతూ ఉంటాయి. నీకు నాకు ఉన్న భేదం వల్ల నేను ఈ నడిచే నాటకాన్ని నన్ను అంటనీయకుండా చూస్తూ ఉంటాను అంతే. నాకు ఒకే కథ, ఒకే నడత, ఒకే నాటకం, ఒకటే జరుగుతుంది నీకు నాకు. నువ్వేమో అది నాకే నేనే అని నువ్వు చూస్తావు, నేనేమో ఈ నడిచే నాటకం అని ఆ నాటకాన్ని నేను సాక్షిగా చూస్తూ ఉంటానే గాని నాకు అని నేను అనుకోను. నువ్వేమో వాటిని అంటి పెట్టుకుని వాటితోనే కదులుతూ ఉంటావు. అందుచేత ఆ కదలికలో నీకు కష్టం. నన్ను గురించి నువ్వు ఏర్పరచుకున్న గొప్ప అభిప్రాయం కేవలం నీ అభిప్రాయం మాత్రం, ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అంటున్నావు కదా. నన్ను గురించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయము కేవలం అది నీ అభిప్రాయం మాత్రమే. నువ్వు ఒక ఉన్నతమైన అభిప్రాయంతో చూడొచ్చు, మరొకరు అధమమైన అభిప్రాయంతో చూడొచ్చు. కానీ నాకు ఏ భేదము కనపడదు. ఆ అభిప్రాయాలతో నాకు పనే లేదు కాబట్టి దానికి నేను ప్రతిస్పందించను. ఆహా వీళ్ళు మెచ్చుకున్నారని పొంగడం గాని, వీళ్ళు నిందిస్తున్నారని కొంగడం గాని నాకు ఉండవు. ఎందుకంటే నేను వాటితో కలవను గనక. కాబట్టి పైగా నాకేం తెలుసు అంటే నీ అభిప్రాయం ఏ క్షణంలో ఉన్నా మారిపోవచ్చు. మళ్ళీ నీ భావం మారేసరికి అభిప్రాయం మారిపోతుంది కదా. నీ భావం మారదని గ్యారంటీ ఏమీ లేదు. అభిప్రాయాలనే వాటికి అవి నీ అభిప్రాయాలే అయినప్పటికీ ఎందుకు ఇంత ప్రాధాన్యతనిస్తావు? నీవే అభిప్రాయాలు, గొప్ప గొప్ప అభిప్రాయాలు, చెత్త చెత్త అభిప్రాయాలు, నీ అభిప్రాయాలకు నువ్వెందుకు ప్రాధాన్యత ఇస్తావు? అవి ఇప్పుడున్నట్టు ఇప్పుడు ఉండవు, తర్వాత ఉండవు. ఇప్పుడు ఏదో ఒక చేయాలనుకుంటావు, నిశ్చయం అయిపోయాని అనుకుంటావు, కానీ మళ్ళీ మరొక దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటావు. నిన్నటి నీ అభిప్రాయం నిన్నటికి నిజమే, కానీ రేపటికి మారిపోతుంది. మరి అలాంటి అభిప్రాయాలకి ఎందుకెందుకు అంత ప్రాధాన్యతనిస్తున్నావు అన్నారు మహారాజు గారు. అప్పుడు ఆ ప్రత్యేకుడు అంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ మీరు వేరండి. మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దేనికి, ఏ సంఘటనకి, ఏ వ్యక్తుల ప్రభావానికి కొంచెం కూడా అల్లకల్లోల పడినట్లు గాని
కదిలినట్లుగాని అనిపించదు. మీ మనస్సు ఎప్పుడూ ఏదో మీకు తెలియని ఒక ఆనందం మీ ముఖంలో నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇక మీ సమక్షంలో చూద్దామా, అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నాడు అతను. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నువ్వు చెప్పే అద్భుతాల గురించి ఏమీ తెలియదు. నువ్వు అద్భుతాలు అంటున్నావు, నువ్వు చెప్పే అద్భుతాల గురించి నాకేమీ తెలియదు. ప్రకృతి తన ధర్మాన్ని అతిక్రమించి ఏది జరగనిస్తుందని నేను అనుకోను. ప్రకృతిలో అలాగ జరగవలసి ఉండేవి జరుగుతున్నాయి తప్ప ప్రత్యేకించా నా సన్నిధానంలో నేను చేస్తున్న అద్భుతాలు ఏమి ఉన్నాయని నేను అనుకోను. ప్రకృతిలో అలా జరగవలసి ఉంది కాబట్టి అవి జరుగుతున్నాయి అంటే దాన్ని అద్భుతాలను నువ్వు అనుకుంటున్నావు. ప్రకృతి తన ధర్మాన్ని అతిక్రమించి ఏది జరగనిస్తుందని నేను అనుకోను. కాకపోతే ఈ కనిపిస్తున్నదంతా ఒక మహా అద్భుతము అనుకుంటే వేరే సంగతి. ఏదో నా దగ్గర నా వల్ల ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి అంటే మాత్రం నేను అలా అనుకోను. అది అలా జరగవలసి ఉంది, జరిగింది అనుకుంటాను. అయితే అసలు ఈ కనిపిస్తున్నదంతా ఒక మహా అద్భుతమే అనుకున్నాం అనుకో, ఆ సంగతి వేరు. అప్పుడు అంతా అద్భుతమే కదా. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో అద్భుతంగా ఏదైనా ఉందా? లేదమ్మా. నాకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదు. సంభవిస్తున్నదంతా ఈ చైతన్య రంగంలోనే సంభవిస్తోంది. దాన్ని అద్భుతాలనుకో, అనర్థాలనుకో, మంచివనుకో, చెడ్డవనుకో, ఏదైనా అనుకో, కానీ ఆ అఖండ చైతన్యంలోనే ఈ సంభవం అంతా జరుగుతోంది. దానికి అద్భుతాలని అనర్థాలని మనం ఆ భావాన్ని పెట్టుకు చూస్తున్నామంతే. ఇది అందరికీ విశదంగా కనిపిస్తోంది కూడా, అందరూ అనుభవించడానికి వీలైందే కూడా. అనుభవించిన చైతన్యం ఎవరికి లేదు, తెలివి అందరికీ. ఆ తెలివిలో సంభవిస్తున్నదంతా ఆ చైతన్యంలోనే, నీ తెలివిలోనే రకరకాలుగా కలుగుతూ తొలగిపోతూ ఉంది. ఇది అందరికీ విశదంగా తెలుసు. నీచగా తెలియబట్టే కదా నిన్ను బాధించడమో నిన్ను ఆనందించడమో జరుగుతోంది. నీకు తెలియంది నిన్ను బాధించిందని అంటావమ్మాయి? అననమ్మా. నీకు తెలియకపోతే బాధించేది, సంతోష పెట్టేది ఏదీ లేదు కదా. లేదు. మరి నీ బాధ, నీ సంతోషము నీ తెలివి మీద కదా ఆధారపడి ఉన్నాయి. నీ తెలివి మీద నా సుఖము, నా సంతోషము నా మీద ఆధారపడి ఉన్నాయి. నేనేమో వాటి మీద ఆధారపడి ఉన్నాను అనుకుంటున్నాను కాబట్టి వాటి ప్రభావానికి లోనవుతున్నాను. అది లేకపోతే, నాకు ఇది సుఖము ఇది దుఃఖం అన్న అభిప్రాయం లేకపోతే ఆ సంఘటన నన్ను ఏడిపించగలవా, నవ్వించగలవా? ఏది లేదమ్మా. అది జరగడానికి నేను ఉండాలి కదా. నేనే కదా చైతన్యాన్ని. చైతన్యమైన నాకు అది ఉండడానికి అవకాశం లేదు. ఎవరికైతే దేహం ఉంటుందో వారికి అవన్నీ ఉంటాయి. ఎవరికైతే దేహం ఉంటుందో వారికి మోహం ఉంటుంది, ఉంటాయి సుఖ దుఃఖ అనుభవాలు. అవునా? అవును. నాకు దేహం ఉంది, కానీ నేను చైతన్యాన్ని అని నాకు తెలుసు గనక ఇవి దేహ మనోబుద్ధులవే గాని నావి కావని నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఈ చైతన్య, నా తెలివిలోనే నేనే అయి ఉన్న నాలోనే ఇవన్నీ అలా కలిగి దొరుకుతున్నాయి. నేను పెట్టుకున్న అభిప్రాయాన్ని బట్టి దాని కష్ట సుఖాలు నాకు కలుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. నువ్వు అభిప్రాయం పెట్టుకోకపోతే ఏమీ లేదు. కాబట్టి ఈ తెలివి అందరికీ ఉంది, అందరూ అనుభవిస్తున్నారు కూడాను. నువ్వేమో జాగ్రత్తగా చూడడం లేదు. నీ చేత తెలియబడేవి, చూడబడేవి నేను అనుకున్న భ్రమలో ఉన్నావు నువ్వు. అదమ్మా, తెలివిని కమ్మేశాయి. అంతే. నువ్వు పరిశీలనగా చూడు. నా చేత తెలియబడి అవి ఉండగలుగుతున్నాయా?
అవి ఉన్నాయి కాబట్టి నేనుంటున్నానా అని ఒక్కసారి పరిశీలించి చూడు. ఉమ్, అలా చూస్తే నాకేది కనిపిస్తుందో నీకు అదే కనిపిస్తుంది ఉమ్, అన్నారు మహారాజు గారు. అప్పుడు ప్రశ్న, మీకు ఏం కనిపిస్తోంది స్వామి అన్నాడు అతను. నిసర్గదత్ గారు అంటున్నారు, నువ్వు ఎలాగ చరిస్తున్నావో, నీ ఉద్దేశాలేమిటో, నీ చర్యల ఫలితాలు ఎలా ఉంటున్నాయో తిన్నగా చూసుకో. ఉమ్, ఇవన్నీ నువ్వు కాదని తెలిసినప్పుడు నువ్వెవరో నీకు స్ఫురిస్తుంది. నువ్వెలా చరిస్తున్నావు చూసుకో. ఉమ్, నీ ఉద్దేశాలు ఏమిటి దాన్ని కూడా చూసుకో. నీవు ఏ ఏ పనులు చేస్తున్నావు దాన్ని కూడా చూసుకో. దాని ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని కూడా చూసుకో. చూసుకున్నప్పుడు ఇవన్నీ నా చేత చూడబడి తెలియబడుతున్నవే గాని ఇవి నేను కాదు అని నీకు తెలుస్తుంది. తెలుస్తుందమ్మా. తెలిసినప్పుడు నువ్వెవరో నీకు స్ఫురిస్తుంది. ఓహో, నా చేత ఇవి తెలియబడుతున్నాయి ఇది నేను తప్ప కాదు. నేనది కాదు. ఆ తెలియబడే వాటికి కూడా నేను విలువనిస్తే విలువ కలిగినట్లుగా ఉన్నాయి, పట్టించుకుంటే పట్టుకుంటాయి. ఉమ్, కానీ విలువనివ్వడం లేదు, పట్టించుకోవడం లేదు. నేను నిరంతర ప్రకాశమై ఉన్నాను అని నీకు తెలిసినప్పుడు నువ్వెవరో నీకు స్ఫురిస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గం. నువ్వేది కాదో, ఏది నేను అనుకుంటున్నావో దాని వల్ల నీకు ఎలాగ వ్యవహరిస్తున్నావో, అలాగే ఏ ఏ ఉద్దేశాలు దేనిని ఆశించి పెట్టుకుంటున్నావో, వాటి వల్ల దేనిని నువ్వు పొందాలనుకుంటున్నావో ఒకసారి చూసుకో. చూసుకున్నప్పుడు దేహం నేననేటువంటి భ్రాంతిలో ఉండి దానికోసం నీవు అది సుఖంగా ఉండాలి, అది బాగుండాలి, ఇలా ఉంటే నా బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని భావిస్తూ అవే నీ ఉద్దేశాలుగా చేసుకుని అది బాగుండడానికి ఏమి చెయ్యాలో ఒక నిర్ణయాలు చేసుకుని ఆ నిర్ణయాల వల్ల నువ్వు చేసిన పనుల వల్ల ఫలితాలు ఎలా వస్తున్నాయో దాన్ని చూసుకుంటే నీకు ఇష్టమైనట్లు రావచ్చు, ఇష్టం లేనట్లు రావచ్చు. ఇష్టమైనట్లు వస్తే ఆహా ఓహో అంటావు, ఇష్టం లేనట్లు వస్తే కురుంగి చూసించిపోతూ ఉంటావు. ఇది నీ వ్యవహార సరళి ఇలా ఉంటుంది. అవునమ్మా. చూసుకుంటే అందరికీ అదే ఉంటుంది. కాబట్టి నీవు దీన్ని తిన్నగా చూసుకో, చూస్తే ఇదిగో ఇవన్నీ నువ్వు కాదని నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు అప్పుడు స్ఫురిస్తుంది. ఇవన్నీ అలా క్షణానికి ఒక రకంగా ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఒక్కొక్క అనుభవం కలిగి అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. అవి కలిగినా తొలగినా నేను అలాగే ఉన్నాను, నేను అదేవి కాను అని నీకు స్ఫురిస్తుంది. ఎవరో చెప్పిన పాఠాన్ని తిరిగి చెప్పుకోవడం కాదు, నీ అనుభవాలలో నుంచి చూసుకొని అది నీకు స్వయంగా స్ఫురించాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మార్గం ఒక్కటే. ఇప్పటి నువ్వును నీ ప్రస్తుత చర్యలు ఇవేవి కూడా నిజమైన నీకు చెందినవి, నీకు చెందవని వీటన్నిటినీ తిరస్కరించి త్రోసి పుచ్చడం ఒక్కటే మార్గమని తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది నాయన. ఇప్పటి నువ్వు అంటే ఎవరి మట్టికి వాళ్లే. ఇప్పటి అన్నపూర్ణ, ఇప్పటి వాణి, ఇప్పటి గీత, ఇప్పటి సీత, అవునా? ఇప్పటి నువ్వును నీ ప్రస్తుత చర్యలును ఒక దేహం నేనుగా ఉన్న నా క్రియలను నేను చూసుకోవాలి. ఇవేవి కూడా నిజమైన నీకు చెందినవి కాదని వీటన్నిటినీ తిరస్కరించి తోసిపుచ్చడం ఒక్కటే మార్గం. అవన్నీ నా చేత తెలియబడేవే తప్ప నేనవేవి కాను. ఎందుకంటే అవి తెలియబడనప్పుడు ఉన్నాను, అవి తెలియబడుతున్నప్పుడు ఉన్నాను, అవి నేను మర్చిపోయినప్పుడు ఉన్నాను.
తెలియబడినప్పుడు ఉన్నాను. కాబట్టి నేను సదా ఉన్నాను. అవే అలా కాసేపు రకరకాల భావాలుగా, నిర్ణయాలుగా, అభిప్రాయాలుగా కలిగి కాసేపు దాని ప్రభావం సత్యమన్నట్లు తోచి అవి తొలగిపోతున్నాయి అని నీకు తెలుస్తుంది. ఇవేవి నేను కాదు అని వాటినన్నిటినీ నువ్వు తిరస్కరించి చూసినప్పుడు తెలుస్తుంది. ఇది ఒక్కటే మాత్రం, ఇదే ఒకే మార్గం అంతే. ఈ విచారణ ఒక్కటే మార్గం. ఒకటి మాత్రం ఖాయమైంది ఏంటంటే, వాస్తవమైనటువంటిది మనస్సు కల్పించుకున్న ఊహ కాదు. ఏదైతే మనస్సు వల్ల, ఒక తలంపు వల్ల కష్టమో సుఖమో భయమో భ్రాంతో కలుగుతున్నాయి అంటే అది మనోకల్పనే. కానీ నీ నిజస్వరూపము మనోనిర్మితమైన కల్పన కాదు అని తెలుసుకోవాలి. మనసున్నది ఏ ఆలోచన చెయ్యకపోయినా నేనున్నాను అని నీకు తెలుసా? తెలుసమ్మా. ఎలా తెలుసు? ఎప్పుడైనా నీ మనసు ఆలోచన చేయకుండా ఉంటుందేమిటి? నిదురలో నీకు మనసు లేదు, కానీ లేదు. దానివల్ల ఏ దేహము లేదు, దానివల్ల ఏ బంధము లేదు. కాకపోయినా నేను లేను అనవు కదా. మరి మనసు లేకపోయినా ఉన్నావు కదా. అది నీ నిజస్వరూపం. అయితే మనసు కల్పించుకున్న ఆ అనుభవం, నీ మనసు కల్పించే మనసు కూడా లేదు, అది ఊహ కాదు, అది నీ స్వ అనుభవం. అవునమ్మా. ఎప్పుడైతే నేను అన్న తలంపు రూపమైన మనసు వచ్చేసిందో అది ఊహ, భావన, కల్పనను. అంతే. కాబట్టే అవి ఏది స్థిరంగా ఉండడం లేదు. కానీ నీవు ఎప్పుడు స్థిరంగా ఉన్నావు. ఉన్నాను. కనుక నీ మనస్సు కల్పించుకున్న ఊహ మాత్రమే ఈ జాగ్రత్త అవస్థలోని ఈ జగత్తులో దేహాభిమాన పాశం చేత నీవు ఆ భ్రమలో మనస్సు కల్పిస్తున్న కల్పన మాత్రమే. అంతే. ఇది మనోనిర్మితమైంది అయి ఉంది, కానీ నీ స్వరూపం మనోనిర్మితం కాదు అన్న దాన్ని బాగా పరిశీలించి ఎవరి మటుకు వాళ్ళు చూసుకోవాలి. ఈ శరీరమే నేను అనే భావము నీ మనస్సునిప్పుడు సంపూర్తిగా ఆక్రమించేస్తుంది. అందుకే ఎంత చెప్పినా తెలుస్తుంది తప్ప అనుభవానికి రాదు. ఈ శరీరమే నేను అనే భావము నీ మనస్సుని ఇప్పుడు సంపూర్తిగా ఆక్రమించేసి ఉంది. కళలో కూడా నేను దేహాన్ని కాను అని నువ్వు అనుకోవు. అంటే కళలో కూడా దేహం పట్టుకునే తిరుగుతావు. అందుకే కళలు వస్తున్నాయి. ఈ శరీరమే నేను అనే భావన నీ మనస్సుని ఇప్పుడు సంపూర్తిగా ఆక్రమించేసి ఉంది. అది తొలగగానే నీ స్వభావ సిద్ధమైన స్థితిని సహజంగా అనాయాసంగా అందుకోగలుగుతావు. ఈ దేహం నేనన్న భ్రమాత్మకమైన భావన స్థిరమైపోయి ఉంది. అది తొలగిందా నీ స్వభావ సిద్ధమైన స్థితిని నువ్వు సహజంగా తేలికగా అందుకో. మన ఇద్దరి మధ్య ఉన్న భేదం వల్ల నేనేమో ఈ సహజమైన స్థితిని ఎరుగుండడం. నేను సదా ఉన్నాను అలాగా మెలకువలో ఒక దేహం, ఒక జగత్తు, ఒక వ్యవహారం కాసేపు నడుస్తుంది, మళ్ళీ అది పోతుంది. కల్లో మళ్ళీ ఒక దేహం, ఒక వ్యవహారం, అది నడుస్తుంది, అది పోతుంది, తర్వాత ఏమీ ఉండదు, అది కూడా పోతుంది. నేను అలాగే ఉన్నాను అని నేను ఎరుగుదును. నాకు అదే తేడా. మరి నీకేమో మైకం కమ్మి ఉన్నావు. దాన్ని ఎరుగకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఈ భ్రమలు, ఈ భ్రాంతులు, మెలకువలో కలుగుతున్న భ్రమాభ్రాంతులు
అని చెప్తున్నా ఇది సత్యాలు అన్న భావనతో ఉన్నావు గనక నీకు బాధలు కలుగుతున్నాయి. అర్థమైందా ఆయనకి మనకి ఉన్న తేడా?